అందరికీ నమస్కారం. నా యొక్క ప్రెస్ సోదరులందరికీ మరి రాజమండ్రి పెద్దలకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా చిన్న విన్నపం అండి. ఈ రోజు పెద్దలు కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారేమో అని నాకు చిన్న డౌట్ గా ఉంది. మొన్న ఇటీవల జరిగిన కల్తీ సంఘటన అయితే 50 వార్డులో జరిగిన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా మార్గాని భరతరామ్ గారు ఎంతో ఇదిలో హఠాహుటిగా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు కనుక్కొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పించారండి. ప్రతి ఒక్కరికి కూడా దాన్ని కూడా భూతత్వంలో పెట్టి ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులు మానుకొని మరి ఏ రకంగా అయితే మరి మార్గాని భర్త గారి మీద టార్గెట్ పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా చెయ్యాలి, ఏదో దొంగ కేసులు కట్టాలి అన్న ఆలోచనలతోనే ఉన్నారే తప్ప ఈ ప్రజలకి ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ ఇబ్బందులు పడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారని ఏ మాత్రం ఆలోచన అనేది విశిక్షణత కోల్పోతున్నారని నేను చిన్న ఈ కూటమి ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మరి మొన్న రీసెంట్ గా అనుశ్రీ సత్యనారాయణ గారు మార్గాని భర్త గారి మీద విపరీతమైన కామెంట్లు, విపరీతమైన మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుందండి. అనుశ్రీ సత్యనారాయణ గారు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? అప్పుడు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? అదొకటి మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మా మార్గాని భర్త గారు ఏకగ్రీవంగానే ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకోవచ్చు. ఎంతో ప్లస్ లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మా మార్గాని భర్త గారు వెంటే. ఈరోజు కూటమి ప్రభుత్వంలోని మీరు ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నా కూడా మేము ఇప్పుడు వరకు మేమేం మాట్లాడలా. ఏంటంటే ఏదో మాట్లాడుకుంటారు. నెగ్గింది ఎవరు? ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అన్ని గ్రూపుల్లో ఉండి అన్ని పార్టీల్లో ఉండి మీరు నెగ్గుకొచ్చారు. మా వైసీపీ పార్టీలో ఒక్కలే సింగిల్ ఆర్మీ లాగా మా జగనన్న ఎలాగైతే అక్కడ తాడేపల్లిలో ఉన్నారో ఈ రోజు మార్గాని భరత్ అన్న కూడా రాజమండ్రిలో ఒక ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఎంతో ప్రజలకి సేవ చేసుకుంటూ ప్రతి వార్డులోనూ ఒక కార్యకర్తలాగా తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మార్గాని భరత్ గారని దర్జాగా చెప్పగలుగుతాను నేను. ఈ రోజు ఏ ఇబ్బందులు ఉన్నా మరి పసిపిల్ల ఒక ప్రాణం పోతూ ఉంటే కొన్ని వేల కోట్లు మరి జగనన్న 16,000 కోట్లు జగనన్న ఓకే చేయించింది. మరి మీ అందరికీ తెలిసిందే కదా. మీరందరూ అవును 16 కోట్లు అండి అప్పుడు ఇచ్చింది. ఈ రోజు మరి జగనన్న విషయంలోకి వచ్చేసరికి, భర్తన్న విషయం వచ్చేసరికి మీరు అందరూ ఏ రకంగా చూస్తున్నారు అనేది ఒకసారి మీ అంతరాత్మకి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా మార్గాని భరత్ గారు రాజమండ్రి ఎంతో దిశ దశ మార్చిన వ్యక్తి. ఈ రోజు కంపల్ చెరువు ఎలా ఉంది? సర్వనాశనం అయిపోయింది, కుళ్ళు కంపుతో ఏడుస్తుంది. మొన్న రీసెంట్ గా దాండీ మాట దగ్గర చండాలమైన బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, బీర్ బాటిల్స్ అన్ని పెట్టి ఆ బొమ్మని ఇచ్చేశారు దాండీ మార్ట్ దగ్గర. దాన్ని ప్రశ్నిస్తే కేసులు. మరి ఇక్కడ మన అంబేద్కర్ భవనం దగ్గర ఎంత గలీజ్ గా ఉందండి. ఆయన్ని మరి అంబేద్కర్ గారిని అవమానించినట్టే కదండి ఈ కూటమి ప్రభుత్వం. మా ఎస్సీ బీసీ మైనార్టీ మరి అన్ని రకాల కులస్తులు ఓట్లు వేయించుకున్నప్పుడు మీరు వాళ్ళ గౌరవాన్ని కూడా భంగం కలిగించే దిశగా మీరు ప్రయత్నిస్తున్నారని నేను ఖండిస్తున్నాను. దాని శుభ్రం లేదు. ఏంటి? కేవలం మార్గాని భరత్ గారు అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు, అది భూస్థాపితం చెయ్యాలి. ఆ భూస్థాపితం చేయాలన్న ఉద్దేశంతో మీరు అందరూ దాన్ని మరుగున పెట్టేస్తున్నారే తప్ప రాజమండ్రిలోని ధనాన్ని దోచుకుంటున్నారు, ఇసుక మాఫియా చేస్తున్నారు, మందు మాఫియా చేస్తున్నారు, స్థలాలు కబ్జాలు చేస్తున్నారు. దీన్ని ఎవరో ఖండించట్లేదు. అంత గ్రూప్ అంతా మీ గ్రూప్లో ప్యాకెట్లు ఆడుతున్నారు. ఏదైనా అడిగితే ఎస్టీ ఎస్సీ దొంగ కేసులు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని నేను అడుగుతున్నా సూటిగా. ఏమైనా మనం తెలియక ఎవరికైనా ఏదైనా తెలిసిన వ్యక్తి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి వీళ్ళని. వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు
ఎన్ని కేసులు పెడతారు, ఏ విధంగా పెడతారు, ఎంత క్రియేషన్ చేసి పెట్టుకుంటారో పెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, జగనన్నది విడిచేదే లేదు. మార్గాని భర్త అన్న ప్రజల్లోని ప్రతి గుండెల్లోనే ఉన్నారని ఈ రోజు ముక్త పంటంగా నేను చెప్పగలుగుతున్నాను. రాజమండ్రి ఏ విధమైనా సరే ఈ కుల్లి రాజకీయాలని కుంచపరచాలని మార్గని భర్త గారు ఎంతగానో ప్రజా దిశకై ఆయన ప్రయాణం చేస్తున్నారని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ రోజు రాజమండ్రిని ఎంత దరిద్రంగా, ఇప్పుడు మన గోదావరి పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అన్నారు, నేను గోదావరి పరిరక్షణ అధ్యక్షుడిని, గోదావరి నా ఇది అని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. గోదావరి ఎంత దరిద్రంగా ఉందండి. రాజమండ్రిలో అనేక పెద్దలు ఉన్నారు, కళ్ళు మూసుకుపోయి పడుకుంటున్నారు, వాళ్ళు దొంగ నిద్ర, యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ కళ్ళు తెరిచి నా రాజమండ్రి నా ఇది అని ఒక మనసున్న వ్యక్తి మార్గాని భరత్ గారని నేను వివరిస్తున్నాను. మన పురంధేశ్వరి గారు వచ్చారు, మేడం గారు, అమ్మా నువ్వు ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నావు, బాగానే ఉంది, మేము గెలిపించుకున్నాము, వస్తావు, గెస్ట్ గా వెళుతున్నావు, కానీ ఇక్కడ రాజమండ్రి సమస్యలు కూడా మీరు కనుక్కోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి సూపర్ 6 పథకాలు అన్నారు, మరి మహిళలకు 1500 అన్నారు. ఏ రకమైన మీరు 1500 ఇవ్వగలిగారు అనేది నేను అడుగుతున్నాను. అలాగే పిల్లలకి విద్య ఫీజులు, ఆ ఫీజులు వచ్చేసరికి భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి ఫీజులు. వాళ్ళు కూడా సామాన్యులు, ఎలా చదవాలి, పిల్లలు చదివించుకుంటే చాలరా బాబు, మాకు ఆస్తులు అక్కర్లేదు, మా పిల్లల భవిష్యత్తులో ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, ఒక ఇది ఉండాలి, ఎస్పీ, ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ అయ్యి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని మంచి దేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి తల్లిదండ్రులు కలగొంటారు. కానీ ఆ కళలు కలలుగానే మిగిలిపోతున్నాయి ఒక సామాన్యుడికి. ఈ రోజు రాజకీయాల్లో అనేక పెద్దలు ఉన్నారు, కానీ ఏ మాత్రం కూడా సామాన్యుడికి నాయకుడు అయితే కనబడలేదు నాకు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. ఒక పథకం అందించాలన్నా, ఒక ఆరోగ్యం ఇంటింటికి వైద్యం అందించాలన్నా, మరి ఈ రోజు ఏ ఇబ్బందులున్నా ఒక మార్గాని భరత్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలోని స్థలాలు కబ్జాలు, ఇసుక మాఫియా, మందు అమ్ముకోవడం, ప్యాకెట్లు ఆడించుకోవడం, ఈ డబ్బు దాచుకోవడమే తప్ప గవర్నమెంట్ ని కూడా కొద్దిగా అణుగుదొక్కే ప్రయత్నం చేస్తున్నారని నేను సమయంగా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మహిళలకు ఏమైనా రక్షణ కూడా లేదండి. ఒక బీసీ, ఒక నాయకుడు కూడా, ఒక బీసీ మహిళ అయినా కూడా రక్షణ లేకుండా పోతుంది ఇక్కడ. ఎలాగంటే ఒక బీసీని ఒక కించపరిచే విధంగా వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్నారు. అది కూడా నేను తప్పు పడుతున్నాను. ఎందుకంటే ఒక బీసీ నాయకుడైన మార్గాని భరత్ గారిని 10 సార్లు ఇది ఇష్టం వచ్చినట్టు తేలాపన, వాళ్ళకి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నారు. మాకు నోరుంది, మేము మాట్లాడగలం, పార్టీతో సంబంధం లేదు మాకు, ఏ రకమైన ముందుకు వెళ్ళడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాము. మార్గాని భరత్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే మట్టికి తస్మా జాగ్రత్త అని నేను హెచ్చరిస్తున్నాను. కేసులుగా తగ్గేదే లేదు. మా నాయకుడు చెప్పారు మొన్నే, మన జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ 2.0 ఇరుకు ఇబ్బందులు పెట్టినా మేము లెక్క చేసేదే లేదు. అలాగే జగనన్న వెంట మేముంటాము, భర్తన్న వెంట మేముంటాము. భర్తన్న ఓడిపోయినా కూడా ఈ రోజు గెలవడానికే మేము ప్రయత్నిస్తాం. గెలిచినట్టే ఒక అందు, ఎందుకంటే ఈవీఎం ద్వారా మీరు నెగ్గినా మీరు ఈవీఎం ఎమ్మెల్యేగానే ఉంటారే తప్ప మనసుల్లో మాత్రం మీరు లేరని సంయూహకంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో ఇక్కడ రాజమండ్రిలో మార్గాని భరత్ గారు కూడా అంతే కష్టపడ్డారు. అది ప్రజలకు అందరికీ తెలుసు, వార్డుల్లోకి వెళ్తే తెలుస్తుంది మీకు. ఏదో ఈవీఎం ద్వారా మీరు నెగ్గేసి, ఈవీఎం ద్వారా మీరు మాట్లాడేసి, ఏదో ఇష్టం వచ్చినట్టు ఒక 4-5 నాడోళ్ళు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటంటే, మార్గాని భరత్ గారి ద్వారా ఈ అమ్మాయి ఉంటే మాకు ఇబ్బంది ఉంటుంది, రేపు పొద్దున కౌంటర్లకు ఇవ్వాలని చెప్పి నా యొక్క ఈగోని కూడా టచ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అది తగ్గించుకుంటే బాగుంటది. మీ యొక్క అభివృద్ధిని చేసి చూపించండి జనాలకి. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కనుక జనాలకి ఏం చేస్తున్నామో, మీరు ఇస్తే పథకాలు ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది మీరు ఆలోచించండి. కానీ మమ్మల్ని ట్రాక్ తప్పుదారి పట్టించి
తప్పించడం కోసం ఈ యొక్క లడ్డు కల్తీ అని ఇంకోటి ఇదని అదని మాట్లాడడం సబు కాదని నేను చెప్తున్నాను. ఏంటంటే ఒక లడ్డు కల్తీ పెట్టి ఇంకొక ట్రాక్ ఎక్కిస్తున్నారు. అంటే మేము ఆ లడ్డు కల్తీలోనే ఉండిపోతాం, ఆ వ్యూహంలోనే ఉండిపోతాం. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాను, మహిళలు కూడా ఎంతో మంది మిస్ అవుతున్నారన్నా. మరి నేను ప్రశ్నిస్తున్నాను, ఆ ప్రశ్న ఎక్కడికి పోయిందని కూడా నేను సూటిగా అడుగుతున్నాను ఈరోజు.